sigue. Sarra, 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 sarra. అయిపోయింది మళ్ళా పోయి ఆగు తీసుకొస్తా. గోకడం మొదలెట్టేసావరా? యానికి అలా చూస్తాను. పిల్ల పెట్టలాడుతుంది కదరా. పిల్ల కాదురా, ఇద్దరు పిల్లలు తల్లిలాగా ఉందరా. తప్పురా, కళ్ళు పోతాయి. అయినా పర్లేదు. సిగ్గులేదురా నీకు? లేదు. ఏంద్రా నువ్వు జరగాని? నీకేం తెలుసు నా బాధ? ఫాఫా ఓ ఫాఫా, ఈరమ్మకి పెళ్ళయిందా? ఏం లేదు, వాళ్ళ మగుడు ఆడని ఉన్నాడేమో అని. దాని వాళ్ళకం చూస్తుంటే అర్థం కావట్లా. ఈయన దెబ్బకు వాళ్ళ ఆయన ఇప్పుడు శంకర్గిరి మానేలు చెక్ చేస్తుంటాడు. ప్రతియోడు ఏదో వాడు వాడమే. ఈరమ్మ, నీ అమృతమైన చేతులతో చీకుమక్క అందుకోవా? పాపా ఒకటి సర్లే గాని నువ్వు పగులేనా లేకుంటే రాత్రి అంత అమ్ముతావా? నువ్వు వచ్చి కొంటావా? నువ్వు అమ్మలే గాని యాజాము నేను వచ్చి కొంటా. అబ్బో అంత గొప్ప మనగాడివా? అది చూస్తా. అక్క తెలియనోళ్ళతో మాట్లాడేస్తున్నావు. ఇంటికి ఎవరై ఇళ్ళు? అవును కదా. ఎవర్రా మీరు? మేమా వాసుగాడి ఫ్రెండ్స్. వాసుగాడి స్నేహితులా? వాసు వాసు నాకేదో అనుమానం కొందరా. ఆ సూపేటర్ నాయన తేడా కొడుతుంది. నాకు భయం వేస్తుంది. వెళ్ళిపోదాం పదండ్రా. నీకు అన్ని అనుమానాలే. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? మేము వాసి స్నేహితులంలే అమ్మా. వాసి లేడే, ఒకసారి పిలుచు. వాసు, వాసు. ఏంటి నాయనా, అయిందా మీ మంది గొడవ? ఇందు, వీళ్ళు నా స్నేహితులు. నమస్తే. అదిగో ఆ కనిపించేదే మా మేనత్త వాళ్ళ ఇల్లు. మీరు వెళ్ళి అందులో ఉండండి. పడుకొని రేపు పొద్దున్న వస్తాం. అందుకే దొరుకుతున్నా. ఆగురా. రే మంచి ఉందిరా. ఇల్లు భలేగుంది గాని ఇంత మంచి కొంపలో వాసు వాళ్ళ మేనత్ ఎందుకు ఊరేసుకున్నట్టు? ఊరేసుకుని చచ్చిపోయిందా? అంటే మనం గెస్ట్ హౌస్ లో ఉండట్లేదా, గోస్ట్ హౌస్ లో ఉంటున్నామా? నీకెవడు చెప్పినాడు రా? వాసుగాడు చెప్పినోళ్ళే. మాడ
ఏరమ్మా నువ్వు సారమ్మ తింటే అందం, నువ్వు కళ్ళకచ్చే చందం, మన పెళ్లి చేసుకుంటే బంధం. ఒరే నెల్లు, ఒరే నెల్లు, నాకు ఎక్కువలు వస్తానేరా, దాహం వేస్తుంది, నీళ్ళు కావాలరా. వాసాలు ఇంటికి పోయి తెచ్చుకోపోరా. నువ్వు కూడా నాతో రావా? బాబాయ్ నాకు ఈరమ్మ కళ్ళకచ్చది, దాంతో నాకు చాలా పని ఉంది, వాడిని పిలుచుకోమ్మా. ఒరే నైజాము, వాసుగారి దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకుందాం పదరా. ఏ నువ్వు పోరా బాయ్, ఏదో యాదకొస్తున్నదిరా. అదే వాటర్ రా. ఏ అది కాదు, ఏదో యాదకొస్తున్నదిరా. నువ్వు సత్తా మళ్ళీ మర్చిపోతే యాదికి రాదు. నువ్వు ఆగు చేసే బాగురా ప్లీజ్ రా. ఏదో అవుతుంది. రాఘవన్నా? ఎవరు? వినయ్ బాబా? ఏంటి బాబు ఉన్నట్టుండి ఇలా వచ్చారు? రండి బాబు, లోపలికి రండి. పర్వాలేదు. రాఘవన్నా కొట్టుకు వెళ్ళారు ఏవో వస్తువులు తేడానికి. ఏంటి బాబు, ఏదైనా విషయం ఉందా? అదేంటంటే ముగ్గురు నలుగురు ఇక్కడ ఉండబోతున్నాం. వంట చేసి పెట్టడానికి ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అని. ఏంటి బాబు అలా అడిగావు? ఆ మాత్రం నేను చేయనా ఏంటి? మీకే కదా, నేను చేసి పంపిస్తా. మీకెందుక కష్టం? ఎందులో కష్టమేముంది? మీ అంతఃపురం నుండి వచ్చే డబ్బుతోనే కదా మేము బతుకుతున్నాం. మీరు బయట వాళ్ళేం కాదు కదా. మీరు వెళ్ళండి, నేను పంపిస్తాను. సరే. వినయ్ బాబు, ఇతనెవరు? తను నా ఫ్రెండ్ జాన్. జోని అందరూ పిలుస్తాం. ఇతనికి బాగా ఆకలేస్తున్నట్టుంది. మీరు కాసేపు ఉంటే తినేసే వెళ్ళొచ్చు. చేపల పులుసు రెడీ అవుతుంది, తిని వెళ్ళండి. వద్దు, కార్యాలయ్యేంత వరకు మేము లాంటివి తినకూడదు. నేను తినొచ్చు. నేనిక్కడే ఉండి చేపల పులుసుతో అన్నం తిన్నాకే వస్తాను. నువ్వు బయలుదేరు. లాగించేసి త్వరగా వచ్చేయి. బాబు లోపలికొచ్చి కూర్చో. చేపల పులుసు వాసన గుమ్మగుమ్మలాడుతోంది. తింటావుగా? ఖచ్చితంగా. తినడానికే కదా నేను ఇక్కడ వెయిట్ చేస్తుంది. చేపల పులుసు కాదు, అదే అదే. ఓహో అదే. దానంతట అదే వస్తున్నప్పుడు ఎలా వద్దాను? అయితే రండి. ఒక టార్చ్ లైట్ ఉంటే బాగుండేది. ఇది నా గుడిసే. ఒకవేళ నేనే తగలబెట్టేసుకుంటానేమో. ఆ ఇల్లు తగలబడిపోతే నేనెక్కడ పడుకోవాలో ఏమో. ఆరిపో ఆరిపోవే. ఏమిటిది ఆరిపోనంటుంది? కాలు, నా కాలు కాలింది. నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఇక్కడ తను పడుకున్నాడు, కనిపించట్లా? ఎవరి పిల్లోడు? వినయ్ బాబు ఫ్రెండ్. ఓ, ఆ క్రిస్టియన్ కుర్రోడా? ఇప్పుడే చేపలు పులుసు తిన్నాడు, అది కాకుండా కళ్ళు కూడా తాగాడు. అర్థమైంది అర్థమైంది. మీకు తెలుసా ఇతని గురించి? ఇతనికి ఎవరూ లేరంట, తల్లిదండ్రులు కూడా లేరంట. నీకు తెలిసింది అంతే కదా. వీడికి అసలు పెళ్లి కాలేదన్న విషయం నీకు తెలుసా? రాధా, ఇవన్నీ చెప్పి నన్ను భయపెట్టొద్దు. మన ఇంట్లో కూడా పెళ్లిగానే ఒక అమ్మాయి ఉందని గుర్తుంచుకో. అబ్బో భలే చెప్పావులే. నీకు ఆ ధ్యాస ఉందా అసలు? సరే, దాని గురించి వదిలేయ్. నేనిప్పుడు ఎక్కడ పడుకోవాలి? మీరు లోపలికి వెళ్ళి పడుకోండి. నేను లోపలికి వెళ్ళి పడుకోవాలా? మీరు వెళ్ళండి. భగవంతుడా, దేవుడా, నేను ఇంట్లోనే పడుకోవాల్సినట్టుగా ఉంది.
టైం అస్సలు తెలియలేదు. లోపల నిద్రపోయినట్టున్నారు.